మండు వేసవిలో దాహార్తిని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బుజాలకు పేరు. గతంలో వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పండ్లు సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో ఏడాది పొడవునా వినియోగంలోకి వచ్చాయి. దీనికి తోడు ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగి పండ్ల వాడకం ఊపందుకున్నాక రైతుకు సాగు లాభదాయకంగా మారింది. నవంబర్, డిసెంబర్ మాసాలు మొదలు మార్చి మాసం వరకు దఫదఫాలుగా విత్తుకుంటే మార్కెట్ డిమాండ్ను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో అధిక దిగుబడులనిచ్చే పలు సంకర రకాలు అందుబాటులోకి రావడంతో పాటు డ్రిప్, మల్చింగ్, ఫెర్టిగేషన్ వంటి ఆధునిక సాగు విధానాలు రైతుల పాలిట వరంగా మారాయి. 80 నుంచి 90 రోజులకు అందివచ్చే పుచ్చ నుంచి ఎకరాకు 25 నుంచి 30 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. పుచ్చ సాగులో ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వాతి. మనము వేసవి కాలంలో కనుక చూసుకుంటే అందరికీ ఇష్టమైనటువంటి నీటి శాతం ఎక్కువ కలిగి విటమిన్ ఏ మరియు విటమిన్ సి అధికంగా ఉండి తక్కువ క్యాలరీలు కలిగినటువంటి వాటిలో పుచ్చ అనేటువంటిది చాలా మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి పంట. అధిక ఉష్ణోగ్రతతో కూడినటువంటి పొడి వాతావరణం అనేటువంటిది మిక్కిలి అనుకూలము. పుచ్చ సాగుకు ఒండ్రు నేలలు, ఇసుకతో కూడినటువంటి రేగడి నేలలు ఇలాంటివి అనుకూలము. రకాల్లో మనకు హైబ్రిడ్లు ఉన్నాయి, దాంతోపాటు వెరైటీస్ కూడా ఉన్నాయి. ఐఏహెచ్ఆర్ నుంచి రిలీజ్ అయినటువంటివి అర్కా మానిక్, అర్కా జ్యోతి, అర్కా మధు అనేటువంటివి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నవి. షుగర్ బేబీ రకం అనేటువంటి మార్కెట్లో ప్రాచుర్యం పొందినటువంటిది. దీంట్లో ఎర్రటి కండ కలిగినవి, అలాగే పసుపు కండ కలిగినటువంటి మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. విత్తన మోతాదు కూడా చూసుకుంటే గనక రకాలకైతే గనక 300 నుంచి 400 గ్రాములు ఒక ఎకరానికి అవసరం. అదే హైబ్రిడ్స్ అయితే గనక 600 నుండి 700 గ్రాములు అనేటువంటివి ఒక ఎకరానికి అవసరము. ప్రధానంగా మనము 2-3 సార్లు దున్నిన తర్వాత చివరి దుక్కిలోనే వర్మీ కంపోస్ట్ లేకపోతే పశువుల పేడని ఒక ఎకరానికి 4 నుంచి 5 టన్నులు చివరి దుక్కులో కలియదున్నాలి. 2.5 నుంచి 3 మీటర్ల దూరంలో 1.5 నుంచి 2 అడుగుల వెడల్పైనటువంటి కాలువలు అనేటువంటివి చేసుకోవాలి. నేలలు తయారు చేసుకున్న తర్వాత మనకు భాస్వరాన్ని ఇచ్చేటువంటి ఎరువులు 32 కిలోలు అనేటువంటిది అవసరము. చివరి దుక్కులో వేసుకోవాలి. 90 కిలోల నత్రజనిని 3 దఫాలుగా వేసుకుంటాము. మొదటి దఫాలో విత్తేటప్పుడు 25 నుంచి 30 రోజుల కాలంలో రెండో దఫాగా, మూడో దఫాగా 50 నుంచి 60 రోజుల తర్వాత మూడో దఫాగా వేసుకోవాలి. అలాగే పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులను 2 దఫాలుగా, మొదటి దఫా విత్తేటప్పుడు, రెండో దఫా 50 నుంచి 60 రోజుల కాలంలో యూరియాతో కలిపి వేసుకున్నట్లయితే గనక కాయలు అనేటువంటివి మంచి నాణ్యత కలిగి ఉంటాయి. ప్రధాన పోషకాలతో పాటు ఈ పంటకు సూక్ష్మ పోషకాలు అనేటువంటివి చాలా అవసరము. బోరాన్ అనేటువంటిది ఆడపూల శాతాన్ని పెంచడానికి ఆకులు మనకు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 3 గ్రాముల బోరాక్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయానికి వస్తే గనక ప్రధానంగా పుచ్చను మనము మల్చింగ్ విధానంలో సాగు చేస్తాము. సో దీని వలన మనకేంటంటే కలుపు నివారణ అనేటువంటిది సులభతరం చేసుకోవచ్చు. మల్చింగ్ లేనటువంటి సమయంలో గనక చూస్తే పెండిమిథాలిన్ అనేటువంటి కలుపు మందును 1 లీటర్ 200 లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరానికి తిన్న తర్వాత అంటే 24 నుంచి 48 గంటల లోపు మనము స్ప్రే చేసుకోవాలి. పూతకు వచ్చే కంటే ముందు అంటే 30 రోజుల తర్వాత గనక తీగ చివర్లు కనుక మనము తుంచినట్లయితే పక్క తీగలు అనేటువంటిది వృద్ధి చెంది ఎక్కువ శాతము కాయలు రావడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. తర్వాత నీటి యాజమాన్యం వాతావరణ పరిస్థితులను బట్టి, తర్వాత నేలని బట్టి, నేల స్వభావాన్ని బట్టి ఒక పంట కాలంలో 4 నుంచి 6 నీటి తడులు అనేటువంటివి ఈ పంటకు అవసరము. వీటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రైతులు ఎక్కువ మంది కాయ పక్వానికి వచ్చే సమయంలో ఒక వారం రోజుల ముందు మనము కాయ తెంపుతున్న టైంలో కనుక నీళ్ళ తడులు ఇస్తే కాయలు పగిలి నాణ్యత అనేటువంటిది దెబ్బతింటుంది. దీని వలన కాయ నిల్వ శాతం తగ్గుతుంది, దాంతోపాటు నాణ్యత దెబ్బతింటుంది, మార్కెట్ రేట్ అనేటువంటిది రాదు. కాబట్టి తొలి దశలో, తర్వాత కాయ పెరుగుతున్న దశలో మనము నీటి తడులు అనేటువంటివి ఇవ్వాలి. తర్వాత మనం సస్యరక్షణ విషయానికి కనుక చూసుకుంటే వీటిలో ఏంటంటే మనకు వైరస్ తెగులు అనేటువంటివి ఎక్కువగా సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది. వైరస్ తెగులను వ్యాప్తి చెందించేటువంటి వివిధ రకాలైనటువంటి తామర పురుగులు, తెల్లదోమ, రసం పీల్చేటువంటి పురుగులను నివారించాలి. నాటిన తర్వాత పసుపు మరియు నీలిరంగు కలిగినటువంటి జిగురు పల్లాలను
పంట నుంచి 1.5-2 అడుగుల ఎత్తులో అమర్చుకుంటే దీని ద్వారా వివిధ రకాలైనటువంటి రసం పీల్చేటువంటి పురుగుల యొక్క ఉధృతిని చూసుకోవచ్చు. దానికి అనుగుణంగా మనము తొలి దశ నుంచి అంటే 20 రోజుల తర్వాత నుండి మనము సస్యరక్షణ చర్యలు అనేటువంటివి చేపట్టాలి. దీనికి గాను 1500 ppm కలిగినటువంటి వేప నూనెను 5 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలా మనము వారం 10 రోజుల వ్యవధిలో గనక స్ప్రే చేసుకోవడం వల్ల పురుగుల యొక్క ఉధృతిని తగ్గించవచ్చును. అదే గనక తెగుళ్ళ విషయానికి వస్తే బూడిద తెగులు అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్తో కూడినటువంటి ఏవైనా ఫంగిసైడ్స్ మైక్లోబ్యూటానైల్ 1 ml 1 లీటర్ నీటికి, హెక్సాగోనజోల్ అయితే 2 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి.